వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. ఎంఆర్ఓ ఆఫీసులలో బీజేవైఎం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పి మాట తప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ను గద్దెదించడానికి ముఖ్య కారణం నిరుద్యోగులంతా ఏకమై రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, మాకు ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తాడు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడు అనే అంశాలపై నమ్మి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను గొంతుకోసే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో యువమోర్చా ఆధ్వర్యంలో మేము ఇక్కడ శాంపేట మండల కేంద్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే జాబ్ నోటిఫికేషన్లు జాప్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి, అదేవిధంగా సచివాలయ ముట్టడి కూడా బీజేవైఎం పిలుపునియడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను వెంటనే అమలు చేయకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో మీరు ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈరోజు శాంపేట మండల కేంద్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ నాయకులను గెలిపించకుండా కేవలం కాంగ్రెస్ వారికి ఎందుకు ఓటేసిందంటే, వారి యొక్క హామీలు 100 రోజులలో నెరవేర్తానన్నారు. 100 రోజులు కాదు, 100 దాటింది, 150 రోజులైనా కూడా వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ మోసం చేసిండని కాంగ్రెస్ వేయడం జరిగింది జీవితంతా, వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎక్కడి చిప్పు అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మరి మార్పు కోరుకున్న యువతరానికి ఏజ్ మార్పు, వాళ్ళ యొక్క ఏజ్ క్రాస్ అయిపోతుంది. వివిధ ఉద్యోగాలలో వాళ్ళు ఎప్పటి నుంచో నోటిఫికేషన్లు విడుదల చేస్తారన్న సమస్యగా మిగిలిపోయింది. రానున్న రోజులలో యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ధర్నాలు, రాష్ట్ర రాకోలు చేయడానికి బీజేపీ పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో సిద్ధమైంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు వెంటనే అమలు పరచకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించే అవకాశం ఉన్నది. కాబట్టి వెంబడే ఏదైతే హామీలు ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున, యువమోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.